Hi guys, today's class is about Factories Act 1948. సో మన ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 గురించి మనకు కంప్లీట్ క్లాస్ అనమాట. అసలు ఫ్యాక్టరీస్ యాక్ట్ 1948 మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్, వర్కింగ్ కండిషన్స్ అండ్ అంటే ఒక ఎంప్లాయీ అక్కడ ఫ్యాక్టరీలో ఎంప్లాయీ వర్కింగ్ కండిషన్స్ రిలేటెడ్ ఏదైతే ఇష్యూస్ ఉన్నా ఏమున్నా కూడా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్స్ అండర్లో వస్తుందన్నమాట. ఆ ఫ్యాక్టరీస్ యాక్ట్ సర్టైన్ మెజర్స్ పెట్టింది, ప్రొవిజనల్ మెయిన్ ప్రొవిజన్స్ అండ్ మెజర్స్, ఎలాంటి కండిషన్స్ ఉండాలి ఇన్ కేస్ ఆ ఫ్యాక్టరీలో ఏమన్నా కండిషన్స్ని బట్టి ఇన్ కేస్ ఏమన్నా కెమికల్ ఇష్యూస్ కానివ్వండి, లేదంటే ఏదన్నా డిసీజ్ వచ్చే కెమికల్స్ ఉన్నా అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్, మెషినరీస్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ ఉన్నా కూడా ఎలాంటి మెషర్స్ తీసుకోవాలి, సేఫ్టీ కంట్రోల్స్ ఏంటి, ఏ సెక్షన్ అండర్లో ఏం వస్తుంది, అవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఇవ్వడం జరిగిందనమాట. సో మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి ఏంటి అంటే లేబర్స్కి, అంటే ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి హెల్త్ అండ్ సేఫ్టీ మెజర్స్ కంప్లీట్గా ప్రొవైడ్ చేయడం అనేది, అంటే యాక్ట్ ప్రకారం మెయిన్ మెజర్స్ అన్నమాట ఇవి. So the physical aspects of working conditions are regulated under the Factories Act 1948, and the term and conditions of employment and service framed and certified under the Industrial Employment Standing Orders Act 1946 also embody the aspects of working conditions, including physical conditions. Physical conditions ఏంటి అక్కడ అనేది మెయిన్ అక్కడ. సో ఇందులో మెయిన్ ప్రొవిజన్స్ ఏంటి అనేది చెప్తాను నేను. సో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ప్లీజ్ పెన్ పేపర్ పక్కన పెట్టుకొని నేను చెప్పేది రన్నింగ్ నోట్స్ రాసుకోండి. నేను మళ్ళీ పాయింట్ వేలు కూడా రీడ్ చేస్తాను, చదువుతాను. సో ఆ పాయింట్ని మీరు నోట్ డౌన్ చేసుకుంటే మీకు మెటీరియల్ అవసరం లేదు. మ్యాక్సిమం మీకు అక్కడే పాయింట్స్ కవర్ అవుతాయి. ఈవెన్ మీరు ఏదైనా రిఫరెన్స్ బుక్ తీసుకున్నా కూడా ఈ పాయింట్స్ అందులో మ్యాక్సిమం చూడొచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మెయిన్ ప్రొవిజనల్స్. సో ఫస్ట్ వచ్చేసి వర్కింగ్ కండిషన్స్, రెగ్యులేట్ ది వర్కింగ్ కండిషన్స్ ఆఫ్ లేబర్ ఇన్ ఫ్యాక్టరీస్. రెగ్యులేట్ చేయడం అనమాట. వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మెయిన్లీ ఏంటి, ప్రతి ఒక్క ఫ్యాక్టరీస్ యాక్ట్ అండర్ కానివ్వండి, ఈవెన్ ఫ్యాక్టరీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఆ ఫ్యాక్టరీస్ ఓనర్స్ది వర్కింగ్ కండిషన్స్ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఏదన్నా మెషినరీస్ పాడైనా కూడా వాటి దగ్గరికి పోనివ్వకూడదు. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, మెయిన్ రెస్పాన్సిబిలిటీ అనమాట. సో అదే ఇక్కడ చెప్పేది. సో సెకండ్ వన్ వచ్చేసి ఎన్ష్యూర్ బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ ఫర్ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్. సపోజ్ ఫస్ట్ ఎయిడ్ ఉంటుంది, ఫస్ట్ ఎయిడ్ సేఫ్టీలో ఫస్ట్ ఎయిడ్ బాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. లేదంటే కొన్ని కంపెనీస్లో లైక్ కెమికల్ కంపెనీస్లో ఏంటి అంటే ల్యాబ్స్ లాంటివి కానివ్వండి, లేదంటే కెమికల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మాస్క్స్ ఇస్తారు, లేదంటే ఓవర్ కోట్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఆ కెమికల్స్తో రియాక్షన్ అవ్వకుండా ఒక కోట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట, కంప్లీట్గా టాప్ టు బాటమ్. సో అలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం, ఇవన్నీ కూడా ఎన్ష్యూర్ చేయడం. అంటే ఒక ఫ్యాక్టరీ కంపల్సరీగా ఆ స్టెప్ అనేది తీసుకోవాలి, అలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మెయిన్ ప్రొవిజన్ అనమాట ఇక్కడ. సో ఎన్ష్యూర్ బేసిక్ మినిమం రిక్వైర్మెంట్ ఫర్ సేఫ్టీ, హెల్త్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ వర్కర్స్. థర్డ్ వన్ వచ్చేసి enforce compulsory approval, licensing and registration of factories to regulate the establishment and growth of the factories. సో ఇక్కడ మనకి చెప్పేది ఏంటి అంటే మెయిన్లీ ఫ్యాక్టరీస్ ఓపెన్ చేయడం అంటే చాలా పెద్ద టాస్క్ కదా. సో ఫస్ట్ ఒక కంపెనీ ఆ నేమ్, ఫ్యాక్టరీ నేమ్ అనేది రిజిస్టర్ అవ్వాలి కంపెనీస్ యాక్ట్ కింద, ఫ్యాక్టరీస్ యాక్ట్ కింద. సో కంపెనీ నేమ్ రిజిస్టర్ అవ్వాలి ఫస్ట్. దాని తర్వాత లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ తీసుకొని, లైసెన్స్ లేకపోతే ఫ్యాక్టరీ రన్ అవ్వదు. సో లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ అప్రూవ్ అవ్వాలి గవర్నమెంట్ నుంచి, కంపల్సరీ అప్రూవల్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్రేడ్ మార్క్స్ ఉంటాయి కదా, ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కూడా వస్తుంది ఇదే పాయింట్లో. ట్రేడ్ మార్క్ ప్రతి ఒక్క కంపెనీని రికగ్నైజ్ చేసేది ట్రేడ్ మార్క్ అనమాట. ఆ ట్రేడ్ మార్క్ లేకపోతే ఆ కంపెనీని రికగ్నైజ్ చేయడం కూడా కష్టం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆడి కార్స్ ఉన్నాయి, ఆడి కార్స్ని ఎలా రికగ్నైజ్ చేస్తాం, దానిపైన మార్క్ ఉంటుంది కదా, ట్రేడ్ మార్క్. సో ఆ లోగోని చూసి గుర్తుపడతాం. అలాగే ట్రేడ్ మార్క్స్ ఉంటాయి, సో ఆ ట్రేడ్ మార్క్స్ చూసి గుర్తుపడతారు అనమాట. సో ఆ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ కింద కూడా రిజిస్టర్ అయ్యి ఉండాలి ఇలాంటి ఫ్యాక్టరీస్, ట్రేడ్ మార్క్స్ రిజిస్టర్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి provide guidelines on health measures, safety measures and welfare measures to be taken by the management. So guidelines
ప్రొవైడ్ చేయడం అనమాట. సేఫ్టీ మెజర్స్ కానివ్వండి, అవన్నీ కూడా క్లియర్ కట్గా వాళ్ళకి చెప్పడం. అంటే మేనేజ్మెంట్కి ఇన్ఫామ్ చేయడం. వాళ్ళకి కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీలో కొత్తగా వచ్చిన లేబర్ ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు. సో ఆ టైంలో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం. అంటే ఒక చిన్న క్లాస్ లాంటివి పెడతారనమాట ఇంప్లిమెంట్ చేయడానికి. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం మెయిన్ అనమాట అక్కడ. హెల్త్ మెజర్స్, సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం. సో నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కెమికల్ ల్యాబ్స్లో అయితే ఇలా చేస్తారని చెప్పి, అలాగనమాట. నెక్స్ట్, రెగ్యులేట్ ది వర్కింగ్ అవర్స్ ఆఫ్ ఎంప్లాయీస్ టు ప్రొవైడ్ అడిక్వేట్ రెస్ట్. సో మనకి తెలుసు కదా, 9 hours వర్కింగ్ ఉంటుంది, ఎక్కువ చేయకూడదు. యాజ్ పర్ లా అయినా కూడా ఎక్కువ చేయొద్దు అనమాట వర్క్. 9 hours వర్క్. సో అది ఆ వర్కింగ్ అవర్స్ అనేది కరెక్ట్గా మేనేజ్ చేసుకునేలా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్, రెగ్యులేట్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ యంగ్ పర్సన్స్. సో ఉమెన్ అండ్ యంగ్ పర్సన్స్ వాళ్ళని కూడా కేర్ చేయడం కంపల్సరీ అది. బికాస్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్, సో విమెన్ ఎంప్లాయ్మెంట్స్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా విమెన్ ఎంప్లాయ్మెంట్ కూడా ఇంపార్టెంట్. సో వాళ్ళని, యంగ్ పర్సన్స్ని కూడా ఎంకరేజ్ చేయాలి అనేది అక్కడ ఉద్దేశం అనమాట. నెక్స్ట్, ప్రొవైడ్ గైడ్ లైన్స్ టు ది మేనేజ్మెంట్ ఫర్ ఎంప్లాయీ బెనిఫిట్స్ లైక్ యాన్యువల్ లీవ్ ప్రొవిజన్. సో యాన్యువల్ లీవ్ ప్రొవిజన్స్ ఇవ్వడం. అంటే యాన్యువల్ లీవ్ కొన్ని ఫ్యాక్టరీస్ ప్రకారం, ఈవెన్ ఫ్యాక్టరీసే కాదు, కంపెనీస్ తీసుకున్నా కూడా లీవ్ ప్రొసీజర్స్ ఉంటాయి, లీవ్ పాలసీస్ ఉంటాయి కదా. సో దాని బేస్ పైన అనమాట. సో మేనేజ్మెంట్ అనేది ఎంప్లాయీ బెనిఫిట్స్ గురించి ఆలోచించాలి. అట్ ది సేమ్ టైం లీవ్ ప్రొవిజన్స్ అనేవి ఉండాలి. మెయిన్లీ ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి, వాళ్ళు ఎవరికైనా అవసరం ఉంటుంది, లేదని కాదు. సో సపోజ్ ఇంకా వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఫీమేల్స్ కొంచెం ఎక్కువ కేర్, సేఫ్టీస్ అనేది తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. ప్రొవైడ్ గైడ్లైన్స్ టు ప్రివెంట్ అండ్ డీల్ విత్ ది యాక్సిడెంట్. సో యాక్సిడెంట్స్ ఏమన్నా, ఇప్పుడు ఫ్యాక్టరీస్ అంటేనే మెషినరీస్ ఉంటాయంటే మేబీ యాక్సిడెంట్స్ జరగవచ్చు. సో అవన్నీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. ఫైర్ యాక్సిడెంట్ అయితే అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అంటే అసలు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది కూడా అక్కడ ఎంప్లాయీస్కి, అంటే లేబర్స్కి తెలిసి ఉండాలి. సో అలాంటి ట్రైనింగ్స్ ఇవ్వడం. అండ్ ప్రివెంట్ చేయడం, మ్యాక్సిమం యాక్సిడెంట్స్ అవ్వకుండా ప్రివెంట్ చేయడం, ఇలాంటివన్నీ తీసుకోవాలి. లేదా ఆక్యుపేషనల్ డిసీజెస్, కెమికల్ ల్యాబ్స్లో ఇలాంటి వాటిలో, లేదంటే కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసినప్పుడు డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సిల్వర్ ప్లాంట్స్ అయినా సరే, వేరే ఏదైనా కూడా అక్కడ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. సో అలాంటి వాటికి ప్రివెన్షన్ అనేది మెయిన్ మస్ట్ అనేసి అంటున్నారు అనమాట ఇక్కడ దీని ప్రకారం, ప్రొవిజన్ ప్రకారం. సో నెక్స్ట్, ఇవి వచ్చేసి మన ఇంపార్టెంట్ మెయిన్ ప్రొవిజన్స్ ఆబ్జెక్ట్స్. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ ప్రొవిజన్స్లో ఫస్ట్ మనం చూసేది ఏంటి అంటే హెల్త్లో మనం కొన్ని సెక్షన్స్ చూస్తాం. ఇంపార్టెంట్ ప్రొవిజన్స్లో ఫస్ట్ హెల్త్ అనే దాంట్లో ఉన్న సెక్షన్స్ ఇవి. ఫస్ట్, క్లీనినెస్. అండర్ సెక్షన్ 11 క్లీన్లీనెస్ అనేది మస్ట్ అనమాట ఫ్యాక్టరీస్. అండ్ అండర్ సెక్షన్ 12 డిస్పోజల్ ఆఫ్ వేస్ట్. సో వేస్ట్ డిస్పోజల్ అండ్ ఎఫ్లూయెంట్స్ డిస్పోజల్ మస్ట్. అండ్ నెక్స్ట్ సెక్షన్ 13 వచ్చేసి ప్రాపర్ వెంటిలేషన్ అండ్ టెంపరేచర్. సో లేబర్స్ వర్క్ చేస్తున్నప్పుడు అయినా కానీ వెంటిలేషన్ కంపల్సరీ ఉండాలి ఫ్యాక్టరీలో, అండ్ టెంపరేచర్ కూడా కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి. తెలుసు కదా, ఓవర్ హీట్ అయినా కూడా ఎవరైనా కూడా, హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరైనా కూడా బేర్ చేయలేరు. సో ఆ టెంపరేచర్స్ అలాంటివన్నీ కూడా చూసుకోవాలన్నమాట అండర్ సెక్షన్ 13. ఈ సీక్వెన్స్ని గుర్తుపెట్టుకోవాలి యాక్చువల్లీ చెప్పాలంటే. సో నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ 14 వచ్చేసి ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ డస్ట్ అండ్ ఫ్యూమ్స్ నుంచి ప్రొటెక్షన్ పొందడం అనమాట. అది సెక్షన్ 14లో, సెక్షన్ 14 అండర్లో వస్తుంది, ప్రొటెక్షన్ అగెయిన్స్ట్ డస్ట్ అండ్ ఫ్యూమ్స్ది. అండ్ సెక్షన్ 15 వచ్చేసి ప్రికాషనరీ మెజర్స్ ఇన్ సచ్ ఇండస్ట్రీస్ యాజ్ కాటన్ టెక్స్టైల్స్ కానివ్వండి, సిగరెట్ మేకింగ్ కానివ్వండి, వేర్ ఆర్టిఫిషియల్ హ్యూమిడిఫికేషన్ ఈజ్ నెససరీ. సో ఇందులో కూడా మనం ప్రికాషనరీ మెజర్స్ అనేది కంపల్సరీ తీసుకోవాలి అని చెప్పేసి సెక్షన్ 15 చెప్తుంది. ఇలాంటి కాటన్ టెక్స్టైల్స్ అండ్ సిగరెట్ మేకింగ్ కంపెనీస్లో. అండ్ నెక్స్ట్ సెక్షన్ 16లో వచ్చేసి అవాయిడెన్స్ ఓవర్ క్రౌడింగ్. సో ఓవర్ క్రౌడింగ్ ఉన్న వాటిని అవాయిడ్ చేయడం అనేది సెక్షన్ 16 యొక్క ఉద్దేశం. అంటే సెక్షన్ 16 అవాయిడెన్స్ ఆఫ్ ఓవర్ క్రౌడింగ్ అనేది మెయిన్ అనమాట.
అండ్ సెక్షన్ 17 వచ్చేసి ప్రొటెక్షన్ ఫ్రమ్ గ్లేర్ ఆర్ షాడో ఇన్ వర్కింగ్ రూమ్స్. సో వర్కింగ్ రూమ్స్ నుంచి షాడోస్ కానివ్వండి, గ్లేయర్స్ ఇవన్నీ కూడా అన్నిటి నుంచి ప్రొటెక్షన్ పొందడం మెయిన్ అండర్ సెక్షన్ 17. సో ఇది వచ్చేసి హెల్త్ మెజర్స్ అనమాట, ప్రొవిజన్స్ హెల్త్లో. నెక్స్ట్ సేఫ్టీలో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సో నేను పాయింట్స్ చెప్తాను, ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ బికాజ్ లెంతీగా ఉంటాయి పాయింట్స్, అండ్ అందుకని నేను మళ్ళీ రాయడం, దాన్ని మొత్తం వీడియో ఎన్లార్జ్ చేయడం ఇదంతా ఎందుకని చెప్పి నేను సెక్షన్స్ మాత్రమే పెట్టాను అనమాట ఇక్కడ. సో అండర్ సెక్షన్ 21, డేంజరస్ పార్ట్స్ ఆఫ్ ది మెషినరీ షుడ్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్. అంటే ఇప్పుడు సపోజ్ మెషినరీ ఉంది, ఎగ్జాంపుల్ చెప్తాను నేను. జర్మనీ మెషిన్స్ ఉంటాయి కొన్ని, సపోజ్ మనము ఏవైనా పెద్ద పెద్ద మెషినరీస్ తీసుకుంటే కనుక అవి హ్యూజ్ మెషినరీస్ కొంచెం డేంజరస్ ఉంటాయన్నమాట. సో అలాంటి మెషినరీస్ని ఏంటి అంటే ఫెన్స్ వేసి పెట్టాలి దగ్గరికి వెళ్ళకుండా. అండ్ అక్కడికి వెళ్ళాలంటే ఫస్ట్ టెక్నీషియన్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలి. సో అలాంటి మెజర్స్ తీసుకోవాలన్నమాట. మెయిన్లీ దగ్గరికి వెళ్ళకుండా ఫెన్స్ వేయడం అనేది మెయిన్ ఈ సెక్షన్లో సెక్షన్ 21 ప్రకారం. సో డేంజరస్ పార్ట్స్ ఆఫ్ మెషినరీ షుడ్ బి సెక్యూర్లీ ఫెన్స్డ్ బై సేఫ్ గార్డ్స్ ఆఫ్ సబ్స్టాన్షియల్ కన్స్ట్రక్షన్. సో ఇది వచ్చేసి సెక్షన్ 21లో. సో ఏవైతే మెషినరీ పార్ట్స్లో డేంజరస్ పార్ట్స్ ఉంటాయో వాటికి ఫెన్స్ వేయాలనేసి ఇక్కడ చెప్పబడింది. నెక్స్ట్ సెక్షన్ 23, ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్స్ టు ఆపరేట్ డేంజరస్ మెషిన్స్ వితౌట్ ప్రాపర్ ట్రైనింగ్ అండ్ ఎడిక్వేట్ సూపర్విజన్. సో నేను అదే చెప్పా కదా ఫస్ట్ పాయింట్లో. సో యంగ్ పర్సన్స్ ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, లేబర్స్. సో వాళ్ళకి ఏంటి ఐడియా ఉండదు. సో ఈ డేంజరస్ మెషిన్స్ ఉంటాయి, సో అవి ఆపరేట్ చేయాలంటే తెలియకుండేదని చేస్తే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటుంది, లేబర్ ఇష్యూస్ అవుతాయి. సో అలా కాకుండా ఏంటి అంటే యంగ్ పర్సన్స్ని తీసుకోకూడదు. ప్రొహిబిషన్ అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ యంగ్ పర్సన్. ప్రొహిబిషన్ అంటే నిషేధించడం. సో నిషేధించాలన్నమాట, యంగ్ పర్సన్స్ని తీసుకోకూడదు ఎంప్లాయ్మెంట్కి. కొంచెం సీనియర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ని తీసుకోవాలి అలాంటి డేంజరస్ మెషినరీస్ దగ్గర. అండ్ వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వాలి. అండ్ అండర్ సూపర్విజన్లో అంటే ఎవరన్నా సీనియర్ బాగా పనొచ్చిన అతని అండర్లోనే అక్కడ వర్క్ చేయాలి అనేది ఈ సెక్షన్ 23 యొక్క ఉద్దేశం. నెక్స్ట్ సెక్షన్ 24, అడిషనల్ సేఫ్ గార్డ్స్ అగెయిన్స్ట్ ట్రాన్స్మిషన్ మెషినరీస్. సో ట్రాన్స్మిషన్ మెషినరీస్ ఉంటాయి అండ్ మళ్ళీ దాన్ని షిఫ్ట్ చేయడం అలాంటివి ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎలాంటి యాక్సిడెంట్స్ అవ్వకుండా సేఫ్ గార్డ్స్ తీసుకోవాలి అనేది అడిషనల్ ప్రికాషన్స్, అడిషనల్ ప్రొటెక్షన్ తీసుకోవాలి అనేది ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం అనమాట, సెక్షన్ 24. నెక్స్ట్ సెక్షన్ 25, సో మినిమం డిస్టెన్స్ 18 inches ఉండాలంట డిస్టెన్స్ టు బీ మెయింటైన్ ఫ్రమ్ సెల్ఫ్ యాక్టింగ్ మెషిన్స్ అంటే సపోజ్ రోబోస్ అని అంటాం కదా. సో ఆ టైప్లో సెల్ఫ్ యాక్టింగ్ అంటే ఒకసారి స్విచ్ చేస్తే వాటంతలు అవే పనిచేస్తాయి కదా, అలాంటి మెషిన్స్కి 18 inches, మినిమం 18 inches దూరంగా ఉండి వర్క్ చేయాలన్నమాట. సో దూరంగా ఉండి అబ్జర్వేషన్లో ఉంచాలి. సో ఆ 18 inches మినిమం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది ఈ సెక్షన్ 25 యొక్క ఉద్దేశం అనమాట, అండర్ సెక్షన్ 25. సో 18 inches అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ 27. అండర్ సెక్షన్ 27 ఏంటి అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఉమెన్ ఆర్ చిల్డ్రన్ నియర్ కాటన్ ఓపెనర్స్. సో కాటన్ ఓపెనర్స్ ఉంటాయి కదా, సో అక్కడ మెషినరీ ఉంటుంది అక్కడ కాటన్ ఓపెనర్స్లో కూడా. సో అక్కడ కూడా ఏంటి అంటే లేడీస్ని మెయిన్లీ అండ్ చిల్డ్రన్ని అంటే బిలో 14-15 years వాళ్ళని తీసుకోకూడదు ఎంప్లాయ్మెంట్లో. 15 years బిలో ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు. అడల్టరీ అంటే అబోవ్ 15. సో తీసుకోకూడదు అనేసి ఈ సెక్షన్ యొక్క ఉద్దేశం అనమాట. నిషేధించడం అంటే ప్రొహిబిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. అసలు
అక్కడ ఉద్యోగమే ఇవ్వకూడదు ఉమెన్కి కానివ్వండి, చిల్డ్రన్కి కానివ్వండి. అలాంటి ప్లేస్లో నియర్ కాటన్ ఓపెనర్స్ అది నిషేధించబడింది అని అర్థం. నెక్స్ట్ సెక్షన్ 30 safe working peripheral speed of revolving vessels, cages, flywheels, etc. where grinding is carried on. So గ్రైండింగ్ వర్క్ జరుగుతుంది కదా, వెజిల్స్ ఉంటాయి, పెద్ద పెద్దవి కేజెస్ ఉంటాయి, ఫ్లై వీల్స్ ఉంటాయి. సో అలాంటి వాటి దగ్గర సేఫ్టీ అండ్ సేఫ్ గార్డ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేది సెక్షన్ 30 యొక్క ఉద్దేశం అనమాట. ఎక్కడ అంటే గ్రైండింగ్ ప్రొసీజర్ జరిగే దగ్గర. నెక్స్ట్ సెక్షన్ 32 వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది ఎంప్లాయర్ ఆర్ ఆక్యుపైయర్ for the sound construction of floors, steps, staircases and gangways. So floor construction, steps, staircase construction దగ్గర complete responsibility employer ది under section 32 ప్రకారం. Next under section 35 ప్రకారం specific provisions for protection of eyes against glare. సో గ్లేర్స్ ఉంటాయి కదా, సో దానికి ప్రొటెక్షన్, ఐ ప్రొటెక్షన్ కోసం స్పెసిఫిక్ ప్రొవిజన్స్ తీసుకోవాలి అనేది సెక్షన్ 35 యొక్క ఉద్దేశం. అండ్ సెక్షన్ 36 దగ్గర వచ్చేసి అంటే సేమ్ ఒకటే, ఇది గ్లేర్ దగ్గరే, డేంజరస్ ఫ్యూమ్స్ దగ్గరేమో సెక్షన్ 36, ఇది వచ్చేసేమో సెక్షన్ 35 వచ్చేసి గ్లేర్, 36 వచ్చేసి ఫ్యూమ్స్. అండ్ ప్రొటెక్షన్ అగెయిన్స్ ఎక్స్ప్లోజివ్ ఆర్ ఇన్ఫ్లమేషన్ డస్ట్, గ్యాస్ ఎక్సెట్రా ఇది 37. ఏదైనా ఎక్స్ప్లోజివ్స్ ఉంటాయి కదా, ఎక్స్ప్లోజివ్ గ్యాస్ కానివ్వండి, ఇన్ఫ్లేమబుల్ డస్ట్ కానివ్వండి, సో వాటి దగ్గర కేర్ తీసుకోవడం అనేది, సేఫ్టీ ప్రొవిజన్స్ తీసుకోవడం అనేది 37 యొక్క ఉద్దేశం అనమాట. నెక్స్ట్ సెక్షన్ 87 ఏంటి అంటే వాట్ కాన్స్టిట్యూట్స్ డేంజరస్ ఆక్యుపేషన్ ఆర్ ప్రాసెస్. సెక్షన్ 87 this section of the Factories Act 1947 should be read along with the relevant provisions of Child Labor, Prohibition and Regulate Act in the context of child labor in hazardous industries and occupational processes. సో ఇది వచ్చేసి కంప్లీట్గా మనకి సెక్షన్ 87 ఏం చెప్తుందంటే అలాంటి డేంజరస్ ఆక్యుపేషన్ ఆర్ ప్రాసెస్ ఉన్న దగ్గర అంటే సెక్షన్ 87 ప్రాసెస్ ఆర్ డేంజరస్ ప్రాసెస్, dangerous occupation or process. ఇది 87 అనమాట. సో అలాంటి వాటి దగ్గర ఇది యాక్ట్, ది సెక్షన్ Factories Act 1947 should be read along with the Child Labor Act. ఈ రెండు కూడా చదవాలి ఇక్కడ వీటి ప్రొవిజన్స్ దగ్గర అని చెప్పేసి చెప్పబడింది అనమాట. సో the Factories Act makes it obligatory on a part of a manager. సో ఫ్యాక్టరీ మేనేజర్ మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే ఏదన్నా బాడీ ఇంజురీ అయినా లేదంటే డెత్ అయినా డిజబిలిటీ ఉన్నా కూడా వెంటనే కన్సర్న్డ్ అథారిటీకి ఇన్ఫామ్ చేయాలన్నమాట. within a prescribed time limit about the occurrences caused by bodily injured or disability or death, which can be so the Factories Act also prescribes certain notifiable diseases as listed in schedule appended to the act, which are in the nature occupational diseases, and fix the responsibility on the employer to notify the prescribed authorities whenever any worker contracts any such disease. So ఏదన్నా అలాంటి డిసీజెస్ వచ్చినప్పుడు కూడా ఆ మేనేజర్ ఫ్యాక్టరీ రెస్పాన్సిబిలిటీ అనమాట, కన్సర్న్డ్ అథారిటీస్కి వెంటనే ఇన్ఫామ్ చేయడం అలాంటి యాక్సిడెంట్స్, అలాంటి డిసీజెస్తో ఎఫెక్ట్ అయిన ఎంప్లాయీ గురించి. సో ది ఎంప్లాయీస్ రెస్పాన్సిబిలిటీ డస్ నాట్ ఎండ్ అంటే సో అక్కడితో అయిపోదు అనమాట. ఎంప్లాయీ రెస్పాన్సిబిలిటీ ఇన్ఫామ్ చేయడంతో అతను తర్వాత కూడా అతనికి ఎంప్లాయర్కి అంటే
బాధితుడికి ఏదైతే యాక్సిడెంటల్గా ఇదైన బాధితుడికి పోస్ట్ యాక్సిడెంట్ కేర్ ఇచ్చే వరకు కంప్లీట్గా కేర్ ఇవ్వడం కూడా రెస్పాన్సిబిలిటీ మొత్తం మేనేజర్దే, అంటే ఎంప్లాయర్దే అనమాట. So the state government has the authority and responsibility to inspect and investigate into causes of any accident. So state authority ki full responsibility and అథారిటీ ఉంటుందన్నమాట. ఇన్వెస్టిగేట్ చేయడం, ఎలా జరిగింది అసలు యాక్సిడెంట్, అసలు ఎలా ఇబ్బందులు పడ్డాయి, అంటే ఎలా ఇష్యూస్ అయ్యాయి అనేది, ఆ డిసీజ్ ఎలా అటాక్ అయింది కూడా ఉంటుంది. సో సెక్షన్ 91A of the Factories Act provides for occupational health service by a competent government authority of factories advisory services, Central Labour Institute, etc. So అండర్ సెక్షన్ 91A కింద సర్వీస్ చేయడం అనేది ముఖ్యం. సో ఇది అనమాట కంప్లీట్గా దీని రిలేటెడ్. తర్వాత అమెండ్మెంట్స్. అమెండ్మెంట్స్ ఎందుకు వచ్చాయి? Amendments to the Factories Act. So in section 20, subsection 2, the following subsections shall Act 1956 be subtitled namely. So section 20, subsection 2, following subsections shall be under Act 1956 be subtitled namely, without prejudice to the generality of the foregoing power, a name which is identical with or too nearly resembles అంటే ఒక కంపెనీ ప్రీవియస్లీ రిజిస్టర్ అయి ఉండాలి, అంటే ఎగ్జిస్ట్ అయిన కంపెనీ, అంటే ఆల్రెడీ వర్క్ ఒక కంపెనీ నడుస్తుంది అనమాట. కంపెనీ ఫ్యాక్టరీ, ఆ ఫ్యాక్టరీ ఏంటి అంటే రన్ అవుతుంది. ఆ ఫ్యాక్టరీ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన ఫ్యాక్టరీ రిజిస్టర్ అయ్యి ఉండాలి ముందే, లేదా దాని ట్రేడ్ మార్క్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి అండర్ యాక్ట్ ట్రేడ్ మార్క్స్ యాక్ట్ 1999. may be deemed to be undesirable by the central government within the meaning of subsection 1. సో ఇది వచ్చేసి అమెండ్మెంట్స్ రిలేటెడ్. సో ఇంకా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి, కాకపోతే వాటికన్నా ఇంపార్టెంట్ ఇవి మాత్రమే. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టరీస్ యాక్ట్. అండ్ ఇందులో వచ్చేసి సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్యాక్టరీస్ యాక్ట్. సో గుర్తుపెట్టుకోండి, చైల్డ్ లేబర్ యాక్ట్ గురించి చదవాలి ఒక పాయింట్లో. అంటే మీరు ఎలాంటి, అంటే ఏ ఏజ్ వాళ్ళని తీసుకోకూడదు, ఏ ఏజ్ వాళ్ళని తీసుకోవాలి, ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది తెలియాలి. సో అడోలెన్సెస్ అంటే 15 above to 18 మిడిల్లో ఉన్న వాళ్ళు అనమాట, పిల్లలు. అండ్ యంగ్ అంటేనేమో అబోవ్ 18. చైల్డ్ ఎప్పుడు వస్తారు అంటే 11 to 15 మధ్యలో ఉన్న వాళ్ళని చిల్డ్రన్ అంటారు, చైల్డ్ అంటారు అనమాట. దానికన్నా చిన్న వాళ్ళని చిన్న పిల్లల కింద కన్సిడర్ చేస్తారు. సో దిస్ ఈజ్ అబౌట్ మెయిన్ థింగ్ చైల్డ్ లేబర్లో కన్సిడర్ చేసిందనమాట స్టేజెస్. అండ్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో మనం చూసిన సెక్షన్స్ ఇవన్నమాట. మెయిన్ థింగ్ ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఏంటి అంటే మేజర్ ఆబ్జెక్ట్ వచ్చేసి సేఫ్టీ మెజర్స్ అనమాట. ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళ సేఫ్టీ మెజర్స్ కోసమే ఈ ఫ్యాక్టరీస్ యాక్ట్ అనేది మెయిన్ ఆబ్జెక్ట్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బికాజ్ గ్రూప్స్ రిలేటెడ్ వీడియోస్ రాబోతున్నాయి ఆఫ్టర్ JPO. డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.